కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని శ్రీ వనదుర్గ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుండి శ్రీ వనదుర్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం నిర్వహించి దేవాలయం నుండి రథంలో శ్రీ పార్వతీ పరమేశ్వర విగ్రహాలతో గ్రామ పురోవీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం వస్తుందని భక్తులకు తెలియటంతో భక్తులు బిందెలతో మంగళహారతులతో కొబ్బరికాయలు కొట్టి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాజమౌళి, ఆలయ అర్చకులు శంకర్, ఆలయ కమిటీ బృందం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ మహారాత్రి పురస్కరించుకుని శ్రీ వనదుర్గ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, మొదటి రోజు యజ్ఞహోమం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, అమ్మవారికి ఒడిబియ్యం, రెండవ రోజు గ్రామంలో రథోత్సవం, 3 రోజులుగా అన్నదాన కార్యక్రమం, మిద్దె రామగౌడ్ శిష్య బృందంసే ఒగ్గు కథ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ దేవాలయానికి ఒక ప్రతిష్టత ఉంటుందని, పిల్లలు కాని దంపతులు వచ్చి కోరుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారని తెలియజేశారు. అభిషేకాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. లింగోద్భవ కాలంలో బట స్వామివారికి వనదుర్గ రామలింగేశ్వర స్వామికి లింగోద్భవ కాలంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యం యొక్క స్థల ప్రాశస్త్యం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి సందర్శించినటువంటి వాళ్లకు పుత్రులు లేని వారికి పుత్రులు కలిగిస్తారు స్వామి. ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల చాలా మంది సంతాన యోగం కలిగింది. ఆ స్వామి దయ వల్ల అష్టైశ్వర్యాలతో తూలుతూ ఉన్నారు. ఆ స్వామి దయ వల్ల నిరంతరము ఆ యొక్క స్వామి కృప వల్ల అందరూ కూడా జనులు సర్వే జన సుఖినోభవంతో నామం తీసుకుని సుఖంగా ఉండాలని మనసా వాచ కర్మన ఆ స్వామిని ప్రార్థిస్తున్నాడు. నమ పార్వతీ పతయే శివ హర మహాదేవ. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా అందరి యొక్క దాతలు, గ్రామస్తులు, పెద్దలు, ముఖ్యంగా యువత యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరానికి ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందాక చెప్పినట్టు మొదటి రోజు కళ్యాణోత్సవం, శివరాత్రి రోజు రథోత్సవం, ఆ మరణాన్ని కూడా అందరము కలిసి ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ దైవము అనే రామలింగేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏంటి అంటే, సంతానం లేని వారికి సంతాన యోగ్యత కలుగుతుంది అనే యొక్క ఉంటుంది. ఇది మన దేశం మీద చూసుకోవడం వల్ల అలా సంతానం కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, పురాతనమైనటువంటి అతి సుందరమైనటువంటి రాతి దేవాలయంగా ఉన్నది. చాలా మంది దూరంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతానికి వస్తూ మా యొక్క స్వామివారి యొక్క అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. कोटेसी ऊपर के ग्राम देव कमिटी అనేసి దేవత కమిటీ అనేసి మన మండలంలోనే అత్యధికంగా పురాతన రాతి ఆలయం చాలా చక్కగా ఉంది.